పేరిట అందరికీ ప్రైజ్ లార్డ్. బాగున్నారండి అందరూ. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యం 147 కీర్తన 11వ వచనం. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తారో, ఆయన కృప కోసం ఎవరైతే ఎదురు చూస్తారో వారందరినీ కూడా దేవుడు దీవిస్తానంటున్నాడు. ఈ లోకం వైపు చూడకుండా దేవుని వైపు చూసినప్పుడు ఆయన సహాయం చేసే దేవుడు. ఆయన గొప్పవాడు, మన ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి సంపన్నుడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా దీనులను పైకెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుని కీర్తించుడి. ఆయన ఆకాశంలో మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షం సిద్ధపరచువాడు, పర్వతములలో గడ్డి మొలిపించువాడు, పశువులకు అరచుపిల్ల కాకులకు ఆహారం ఇచ్చేవాడు. దేవుడు అంత గొప్పవాడు, శక్తిమంతుడు అనమాట. సమస్తము కూడా మనుషులకు, జంతువులకు, పక్షులకు కావాల్సిన సమస్తము కూడా సృష్టించాడు. ఎవ్వరు సృష్టించలేదు. ఆయన అధిక శక్తి సంపన్నుడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. కాబట్టి అలాంటి జీవము గల దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆయన్ని స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి. మనుషులకు కావాల్సిన సమస్తము, కూరగాయలు, కూర మొక్కలు అన్నీ సృష్టించాడు. పశువులకు కావాల్సిన గడ్డి, మనుషులకు పొలాలకు కావాలి కదా వర్షం, ఒకటేంటి అన్నీ సృష్టించాడు ఆయన. అలాంటి జీవం కలిగిన దేవుణ్ణి మీరు తెలుసుకోవాలి. కొంతమందికి తెలియట్లేదు. వాటికి అవే సృష్టించబడ్డాయి అంటారు. వాటికి అవే ఎలా సృష్టించబడతాయి? ఒక బుక్ ఉంది, అది ఎవరైనా ముద్రిస్తేనే కదా సృష్టించబడతాయి. అదేవిధంగా లోకమంతటిని దేవుడు సృష్టించాడు కాబట్టి అది తయారైంది. కాబట్టి ఆ జీవము గల దేవుణ్ణి మనం విశ్వసించి నిజమైన దేవుడని నోటితో ఒప్పుకుని ఆయన స్తుతించి ఆరాధించాలి, ఆయన ఘనపరచాలి. దేవునిలో పరిపూర్ణంగా ఉంటే ఆయన సమస్తము కూడా సహాయం చేస్తాడు. ఎల్లప్పుడూ కూడా ఆయన్ని ఘనపరచాలి. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.